కంటే ముందు మన మందుల శామ్యాలు గారు ఎమ్మెల్యే తుంగతుర్తి గారు వారు అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. గౌరవనీయులు తెలంగాణ ప్రజానాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు అందరికీ నమస్కారం. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి హృదయపూర్వక స్వాగతం. ఇక్కడొచ్చిన నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, బోడబండ పోర్బిడ్డలకు అందరికి కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు జరుగుతున్న ఈ ఎన్నిక బీఆర్ఎస్ బోధపెట్టే ఎన్నిక. ఇది బీఆర్ఎస్ దొంగల పార్టీని బోధపెట్టే ఎన్నిక. టీఆర్ఎస్ ఎందుకు తీసేసారో చెప్పాల కేసీఆర్. నీ హరీష్ రావు, నీ రామారావు, నీ కవిత, నీ మొత్తం నీ కమ్మజినిపోయింది, ఎక్కలేదుగా. అందుకోసమనే ఈడ కూడా నీ కమ్మజినుకుతుంది. జూబ్లీ హిల్స్ లో జంకుసైన్ అవుతా ఉన్నారు. అందుకోసమనే రేపు 11వ తారీఖు నాడు జరిగే 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో నవీన్ యాదవ్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి ఇది సోనియా గాంధీకి కానుక ఇచ్చే కార్యక్రమం మొదలైందని కూడా మనం చేస్తా ఉన్నాను. నేను మన ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి కళలు వచ్చినా కూడా ఉలిక్కి పడతా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం కళలు వచ్చినా కూడా ఎందుకు చెల్లి ఒక దిక్కు, అన్న ఒక దిక్కు, బావ ఒక దిక్కు, వాళ్ళు భాగమైనరు. అందుకోసం ఆ పార్టీ ఉండేయలేదు, పోయలేదు. అందుకోసమనే నికారస్వర పేదలను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతులను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, బడుగు బలహీన వర్గాలను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు నవీన్ యాదవ్ను గెలిపిస్తే ఈ బోడబండను బంగారు గడ్డగా చేస్తాను కూడా మనం చేస్తూ ఈ నవీన్ యాదవ్ గారి చేతి గుర్తుకే చెల్లెలు అక్కలు మీరు చేతులెత్తి దీవిస్తేనే నవీన్ యాదవ్కు బ్రహ్మాండ మేలు వస్తుంది. జై కాంగ్రెస్! నవీన్ యాదవ్ చేతి గుర్తుకే చెల్లెళ్ళు అందరి చేతుల్లో పెట్టాలి. నవీన్ యాదవ్ చేతి గుర్తుకే జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్! మన స్థానిక కార్పొరేటర్ బాబా ఫసుద్దీన్ గారిని వేదిక మీదకొచ్చి వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ ఇప్పుడు ఇక్కడ పీజేఆర్ గారి కూతురు విజయారెడ్డి గారిని వారిని సంక్షిప్తంగా సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. ఒక్కటే 2 నిమిషాలు. జై కాంగ్రెస్! జై పీజేఆర్! రేవంత్ అన్న నాయకత్వం. నవీన్ యాదవ్ ఈరోజు ఇక్కడ మనమందరం కూడా వచ్చి మన జూబ్లీ హిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డ మళ్ళీ కాంగ్రెసే కైవసం చేసుకోవాలని సంకల్పంతో ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ బోరబండలో ప్రతి రాయిని అడిగినా, గుట్టను అడిగినా ఎవరు పని చేసిరంటే ఎవరు చెప్తారు? ఎవరు చేసిండ్రు? పీజేఆర్. ఎవరు? కాంగ్రెస్ టైగర్ పీజేఆర్. కాబట్టి ఆ కాంగ్రెస్ నీడ ఉంటేనే మనం అందరం కూడా బతకొచ్చు. వేరే పార్టీలలో పైసా గల్లోళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ గల్లోళ్ళు ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఖద్దరు షర్ట్ వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా లీడరే. పబ్లిక్ కి సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా లీడరే. అవునా కాదా? అలాంటి లీడర్ ని మనకు రేవంత్ అన్న ఈరోజు హైకమాండ్ ఆశీర్వాదంతో నవీన్ యాదవ్ కి ఇక్కడ టికెట్ ఇచ్చిండ్రు. ఆ నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటే, మన తమ్ముడు నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటే మనం అందరం గెలిచినట్టా కాదా? ఈ 12 ఏళ్ల మన మీద జరిగిన జులుంకి సమాధానం చెప్పాలంటే ఏం చేయాలా? చెయ్యి గుర్తుకి గెలిపించుకోవాలా, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలా. ఇది ఈ అడ్డ జూబ్లీ హిల్స్ అడ్డ, పీజేఆర్ గడ్డ, కాంగ్రెస్ గడ్డ అని మరొకసారి నిరూపించుకోవాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఇంటికి
ఒక చరిత్ర ఉంది. ప్రతి ఇంట్లో కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు, ఆయన కష్టం ఉన్నది. ఈ బోరబండ చేసే అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కళ్ళ కష్టం ఉంది. ఆ కష్టం అంతా మనం కాపాడుకోవాలంటే మళ్ళీ నవీన్ యాదవ్ ని భారీ మెజార్టీ తోటి గెలిపించుకుంటే ఎక్కడ ఆగిపోయిన అభివృద్ధి పనులు అక్కడ నడుస్తాయి, మళ్ళీ ముందుకు నడుస్తాయి. ఎందుకంటే 3.5 ఏళ్లలో మన ప్రభుత్వం ఉంది. ఎంతో మంది ఎన్నో చెప్తున్నారు, వాళ్ళందరికీ ఒకటే జవాబు, రేపు నవీన్ యాదవ్ ని భారీ మెజార్టీ తోటి గెలిపియడం. మన గుర్తు ఏంటి? చేతు గుర్తు. నిద్రలో తేపినా కానీ మనం ఏం చెప్తాం? చెయ్యి గుర్తుకే మన గుర్తు. కాబట్టి అందరు కూడా రేపు నవీన్ యాదవ్ కి చెయ్యి గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా